వరలక్ష్మి వ్రతం ఉంది మాకు రేపు మార్నింగే. సో 11ంటికి అది కుదిరితే అది ఫిలిం చేసి వీళ్ళ షో. ముమ్మాటికి ఇస్తున్నామా వాయనం పుచ్చుకున్నాం అంటారు. అయినా మామూలు పువ్వులు ఉన్నంత విశేషం దీనికి రాదు. ఇవి ఆభరణం కిందే వస్తాయి తప్ప పుష్పార్చన అంటే సుగంధ పుష్పమే చెయ్యాలి. దాంతోపాటు మళ్ళీ కుంకాన్ని పసుపు కుంకుమ 2 చెయ్యాలి. అవి 2 ఇవన్నీ ఏంటంటే మన గొప్ప అంతే. చూపించండి. అఘోరే ఏం జ్యోతిఘోరే ఏం సంతదస్రే రస్తు నిత్యదస్రే రస్తు నిత్యమంగళాన్ని బ్రహ్మణి. జయ వరమహాలక్ష్మీదేవికి సమర్పయామి. ధనం చెప్పు అపరాధ సహస్రాన్ని క్రియతే అహర్నిశం. మేమైతే పొద్దున్నే బ్రహ్మముహూర్తం 11ంటికి లేచి నేను పూజ మిస్ అయ్యాను. మిగతా పూజ చేసుకుంటే ఆ తర్వాత నుంచి మీకైతే రోజు మామ ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాం. మార్నింగ్ ఎప్పుడు పూజ అయితే అయింది మామ. అప్పుడు ఒకసారి పొడుగుటాక ట్రై చేసాం, ఎందుకంటే నైట్ అంతా స్లీప్ సరిగ్గా పట్టలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. దుబాయ్లో ఫుల్ సమ్మర్ అంట. నా దగ్గర ఒక్క సమ్మర్కి సంబంధించిన క్లోత్స్ కూడా లేవు. అవి మెయిన్గా పర్చేస్ చేయడానికైతే వెళ్తాం. అండ్ మాతో పాటు మమ్మీ అండ్ అత్తయ్య కూడా వస్తున్నారు. సో వాళ్ళిద్దరిని ఒక పేర్లాగా వదిలేసి మేము వెళ్ళి స్కౌటింగ్ తిరుగుతూ వస్తాం అనమాట. అయ్యో లైట్ ఆగిపోయిందే. ఓకే, సో అదనమాట. చూద్దాం, వెళ్దాం. వి మైట్ గో సమ్ షాపింగ్ మాల్ ఆర్ ఎక్కడికన్నా వెళ్ళి కొనుక్కొని వచ్చాం. ఇప్పుడైతే మేము షాపింగ్ అయితే వచ్చాము. షాపర్ స్టాప్ ఉంది, దాని ఆపోజిట్లో వెస్ట్ సైడ్ ఉంది. వెస్ట్ సైడ్లో మా ఇద్దరు కలిపి బట్టలు ఉంటాయి కదా, అందుకే మేము ఇప్పుడు వెస్ట్ సైడ్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం వీళ్ళు కూడా ఏం కొంటారో, ఇద్దరు లేడీస్ కూడా. లెట్స్ గో. అండ్ ఇప్పుడు మేము వెస్ట్ సైడ్ లోపలికి అయితే వచ్చాం. అండ్ ప్రతి ప్రోడక్ట్ సేల్ మీద ఉందంట. సో నచ్చిని పిక్ చేసుకోండి. ఓకే, ఈ చివరి కౌంటర్ తప్పిస్తే ఈ మధ్యలో అన్నీ కూడా సేల్లో ఉన్నాయంట. సో వాడాస్ గో. ఏ ఒక 4-5 జతలన్నా లేపేద్దాం. ఏం లేదు. కాబట్టి దీన్ని ఒక సైజ్ చిన్న తీసుకుంటే బెటర్ ఏమో. మా అమ్మ ఎండకారం ఎక్కువ గోదావరి వాళ్ళు కదా. ఓకే, ఇదేమో చిన్నది పర్ఫెక్ట్గా ఉంది, చిన్నదేం అవ్వలా. We'll decide later. Go next. We'll decide later. వద్దులే తీసుకో. ఇవేమో జాతరగా కొద్దిగా తేడాగానే ఉండాలమ్మా. అప్పుడే దిస్తాగా ఇది ఇంకా ఇది ఎలా ఉంది చెప్పండి. బాగుంది, ఇది క్లాస్గా ఉంది. ఇది ఒకటి అది నాకు ఒకటి వైట్ కలర్. ఈ కలర్ నచ్చింది మా అందరికి.
బాగుంటది. లేదు బాగుంది నన్ను అడిగితే. నేను చూసుకోవాలి. ఎలా? మేడం ఆటో, మేడం ఆటో 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 ఆటో. ఆటో వాళ్ళు బ్లూ కలర్ జీన్ షర్ట్ వేసుకుంటున్నారా ఈ మధ్య? నాకు తెలియదులేదు. లేదు ఆ వైపు వస్తేను. మరి లోపల ఒకదాని మీద ఒకటి వేసుకుంటే అలాగే ఉంటది. అదే ర్యాపిడో బ్యాన్ చేశారు. బెంగళూరుకి వెళ్తా అయితే కెరీర్ ఆప్షన్. సరే ఇదేంటి, ఇది బాగానే అనిపిస్తుంది నాకు, నచ్చింది యాక్చువల్లీ. ఓకే మామ, ఇప్పుడు దాకా నా షాపింగ్ అయితే అయింది. దాదాపు నేను తీసిన వేసుకున్న ప్రతిదీ తీసాను. జస్ట్ ఒక 2 షర్ట్లు తప్పిస్తే ఇవన్నీ కూడా మీకు దుబాయ్లో తిరగడానికి అనమాట. సమ్మర్లో తట్టుకునేలాగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. సెలెక్ట్ చేసింది అయితే భారతి సెలెక్ట్ చేసింది. అండ్ దాంతోపాటు మా అత్తయ్య గారు అండ్ మా మమ్మీ కూడా కూర్చొని 3 లేడీస్ చాయిస్ అనమాట ఇది. ఓకే, అండ్ ఇప్పుడు భారతి టెస్ట్ ట్రయల్ చేయడానికైతే వెళ్తుంది, మనం కూడా వెళ్దాం. అండ్ ఇప్పుడు బిల్ ఎంత అవుతుందో గెస్ట్ చేయండి ఫైనల్గా. కరెక్ట్గా గెస్ట్ చేసిన వాడికి వీక్లీరా. అంతా చూసి గెస్ట్ చేస్తే మనం చూపించద్దు అయితే యాక్చువల్లీ ఎంత అయిందో. అండ్ మామ, నో ఐ స్టార్టెడ్ షాపింగ్ అగ్రెసివ్లీ. ఎందుకంటే వీటి మీద నాకు 50% ఆఫర్ వస్తుంది. ఉన్న 50% ఆఫర్ కంటే ఎక్స్ట్రా ఇంకో 50% ఇచ్చాడు. సో దిస్ ప్యాంట్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 500 ఇప్పుడు, విచ్ ఈస్ 1000. సో ఐమ్ గోయింగ్ అగ్రెసివ్. చూద్దాం. అండ్ మామ, ఈ కుప్ప అంతా మందే, ఆ బ్యాగ్ మొత్తం సర్దేసిందంతా మందే. దాంట్లో అట్లీస్ట్ ఒక 15 ఐటెంలు పెట్టుంటాడు. మీరే అంటే గెస్ట్ చేయండి మామ ఫైనల్ బిల్ ఎంత అయిందో. అండ్ దాదాపు మీకు రఫ్గా హెల్ప్ చేయాలంటే అబౌవ్ 15K, బిలో 25K అనుకోండి. అదే ఆ మధ్యలో ఉంది. ఎగ్జాక్ట్ నెంబర్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఇస్తుంది. ఓకే, చలో లెట్స్. ఏమైపోతారు, నేను లేకపోతే ఏమైపోతారు, ఇంకా ఎలా వెళ్తారు మీరు చెప్పండి అసలు. చలో గాయ్స్, ఇప్పుడు మాల్లో వెళ్ళి వెజ్, ఏంటి వెజ్ ఓకే చలో మామ. AAA సినిమాస్ కూడా ఓపెన్ అయింది, బట్ మనం రాలేదు. సో ఇప్పుడు వెళ్ళి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమన్నా తినేద్దాం. అయిపోయింది. డేంజరస్ క్యాండిడేట్ ఎంటర్ అయిందని అలర్ట్ ఇచ్చారు. ఇంకా డేంజర్ 3. సో నాకు మాత్రం ఇవ్వలేదు, మంచిగా ఉంది. సో ఇప్పుడైతే వీళ్ళైతే ఫ్రంట్ అయితే వెళ్తున్నారు. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. క్రీమ్ స్టోన్ ఆరెల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ మనం వెజ్జే తినాలంట. అండ్ AAA సినిమాస్ కూడా ఉంది. ఏదైనా సినిమాకి ఉంటే వెళ్ళేదేంటి అమ్మ, DC చూస్తారా? ఇది లేదు సార్, వీళ్ళు ఇంట్రెస్ట్ అది లేదు సార్. టింగ్ టింగ్ టింగ్, వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్. గ్రిల్ అంటే వెజ్ అమ్మా, తిందామా? హాయ్ బ్రో. చలో. ఇక్కడ దేనికి వెళ్ళి అడిగినా క్లోజ్ అంటున్నారు మామ. అన్నీ ట్రై చేసాం బ్రో, అడిగి అన్నీ క్లోజ్ అంటున్నారు. సో లాస్ట్ పిజ్జా హట్ ఒక్కటి మిగిలింది. క్లోజ్ అన్నీ క్లోజ్ మామ. పేరుకే ఫుడ్ కోర్ట్ ఉంది కానీ ఫుడ్ లేదు. మెక్డానల్డ్స్ వెళ్దాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ హోప్. బ్రేకింగ్ న్యూస్, అన్నీ క్లోజ్. చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ హోప్ మ్యాక్డీ, అది కూడా క్లోజ్ ఉంటుంది నాకు తెలిసి. మమ్మ ఫైనల్లీ మెక్డానల్డ్స్లో అయితే ఆర్డర్ అయితే ఇచ్చాం. ఇది మన ఆర్డర్ కాదనుకుంటా, ఇది. సో సిస్టంలో ఆర్డర్ ఇస్తే వీళ్ళు కూడా ప్రాసెస్ చేసి ఇస్తున్నారు. సో చూద్దాం, ఆర్డర్ వచ్చాక చూపిస్తా. చెప్పిన ఆర్డర్ మన వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు మామ. చాలా మంచిగా తీసుకొచ్చారు. మనం తెలుసు అనుకుంటే ఫ్యాకల్టీకి వాళ్ళు తీసుకొచ్చారు ఫేవర్. మా అమ్మ ఫస్ట్ బర్గరు. ఏంటమ్మా ఎక్స్పీరియన్స్? రకరకాలుగా ఉందా? బాగుందా? ఓకే, నైస్. అండ్ భారతి గారు కూడా బర్గర్. సో ఇంతే మామ, తినేసి ఇంటికి వెళ్ళి ఆ బట్టలు సర్దుకొని రేపు మార్నింగ్ 5ంటికి ట్రైను, అంటే లేచి వెళ్ళిపోవడం పడుకోకుండా. సో చూద్దాం. స్ట్రా పెట్టండి దాంట్లో, కమాన్ దాంట్లో పెట్టి లాగండి. ఇందాక తిన్నాను, అదే కెమెరా ఆన్ చేయగానే వేరేలా తింటారా ఏంటి? బాగుంది. అయిపోయినాయి. From